వాళ్ళు ఆనందరావు గారు ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి. వారు ఈ సందర్భాన్ని పురస్కరిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా మాస్టారు ఏమి ఆలోచించినప్పటికీ ఏమి తలపెట్టారు. నేను సాహిత్య రచనలు ప్రారంభించి 65 సంవత్సరాలు. అంటే నా రచనలకి షష్టి పూర్తి దాటిపోయి ఇంకా ముందుకి 60 సంవత్సరాలు అయింది. 80 దాటిపోయినాయి. విక్రాల కృష్ణమాచార్యులు గారు, బావిలా సోనాజులు గారు, కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి, ఇలాంటి మహానుభావుల యొక్క గురుత్వం, వారి దగ్గర శిష్యరికం చేయటం వల్ల ఇప్పటికి కూడా ప్రజలకి ఉపయోగపడే సాహిత్యాన్ని నేను సృష్టించగలుగుతున్నాను. నా ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే, మన ప్రాచీన సాహిత్యంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అవి ఈనాటి ఆధునికులు చదవటానికి కొంత క్లిష్టంగా ఉండటం మూలంగా వాటిని చదవటం లేదు. వాటిలో నుంచి మంచి విషయాలు ఏరి సులభమైన పద్ధతిలో ఈనాటి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రచనలు చేయటమే నా ప్రాథమిక కర్తవ్యం, నా ప్రాథమిక లక్ష్యం. నా కృషి అంతా దానికోసమే. నేను ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా కేవలం ఒక పుణ్యం కోసమే, ఒక పరమార్థ దృష్టితోనే నా సాహిత్య రచనంతా కూడా ఇప్పటిదాకా సాగింది. మా ఇంటి పేరు పింగళి. పింగళి లక్ష్మీకాంతం గారు గొప్ప కవి. అసలు మా వంశం సాహిత్య వంశం అని పేరు రావడానికి కారణం అష్టదిగ్గజాల్లో ఒకడైన పింగళి స్వర్ణామాచ్యుడు. మా ముత్తాత గారు పింగళి రామయామాచ్యుడు, ఆయన గొప్ప కవి. మా తండ్రులు తాతలు అందరూ కూడా గొప్ప పండితులు. ఆ వంశంలో పుట్టినందుకు ఆ వంశానికి ప్రతిష్ట తీసుకురావటమే లక్ష్యంగా నేను ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తున్నాను. కోళ్ళ నారాయణరావు గారు కానీ, ఉమా సాంబశివరావు గారు, ఇట్లాంటి ఎంతోమంది మిత్రులు నా సాహిత్య ప్రయాణంలో నాకు చేదోడు వాదుగా నిలబడ్డారు. ఈ మిత్రుల యొక్క సాహచర్యమే అదే నా కీర్తి. దానిని కీర్తిగా భావిస్తున్నా. ఇది లక్ష్మీకాంతం గారి మీద, పింగళి సూరణ మీద 3 కావ్యాలు ఉన్నాయి. 3 కావ్యాల మీద నేను రచనలు చేశాను. ఇది ఒక రకంగా పితృదేవతల రుణం, ఋషి రుణం తీసుకోవడం లాంటిది. మనం అందరం కూడా మన పూర్వ ఋషులు, వాళ్ళ శాస్త్రజ్ఞులు కానీ, కవులు కానీ, వాళ్ళు ఏ పరమార్థం కోసం అయితే రచించారో దాన్ని తర్వాత తరాలకు అందించటమే విద్యావంతులైన మా వంటి వారి యొక్క లక్ష్యం. అందరి లక్ష్యం కూడా అట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. ఆస్తి అందరు ఇస్తారు, సంపద ఇస్తారు, అట్లనే రూపం మా అబ్బాయికి నా పోలికలు వస్తాయి. కానీ నా సాహిత్యం నా సహచరులకి, నా మిత్రులకి, నేను సంచరించిన ప్రజలందరికీ కూడా అందించాలని నేను కోరుకుంటున్నాను. శాతవాహన కళాశాలలో 28 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. కలెక్టర్ ఉద్యోగం చేసే అంటే దాని గ్రేడు ఏమంటారు, వాటిని ఆ పరీక్షలు ఏమో ఉంటాయి, గ్రూప్ 1 పరీక్షలు, వాళ్ళ కోచింగ్ ఇచ్చాను. ఎప్పుడు ఎవరికి ఏం చేసినా ఏమి చేయగలమా, నాకు మా గురువు అందించిన దాన్ని మళ్ళీ తిరిగి ఎట్లా ఈ తరానికి అందించగలమా, అది ఒక్కటే నా తపన. భగవంతుడు ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చారు. నా ఆరోగ్యం ఉన్నంత వరకు ఇదే లక్ష్యంతో నేను పనిచేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ఇలా నన్ను సంభావన గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాహిత్యంలో ప్రబంధాలు అవన్నీ కూడా ఎక్కువ పద్యాలు, ఆ పద్యాల్లో కూడా సంస్కృత భూయిష్టమైన పదాలు, అలాగే సమాసాలు, ఇటువంటి వాటితో నిండి ఉండటం మూలంగా
ఇవాల్టి ఈ తెలుగు పెద్దగా చదవని అధ్యయనం చేయని ఈ చదువర్లు వాళ్ళు ఆ పుస్తకాలు వాటిలో ఉన్న రుచి తెలియక ఆ ప్రబంధాల్లో ఉన్న ఔన్నత్యం కానీ మన తెలుగు భాష యొక్క గొప్పతనం కానీ అర్థం చేసుకోలేక వాళ్ళు వాటిని ఒక పక్కన పడేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మనం కొంతమంది పెద్దల ద్వారా మంచి విశ్లేషకులు అలాగే వ్యాఖ్యానం రాయగలిగిన మన పెంగళి వెంకటకృష్ణారావు గారు వంటి పెద్దల ద్వారా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆ వాటన్నింటినీ కూడా సరళీకరించటం. అంటే ఇవాల్టి వాళ్ళకి అర్థమయ్యే ఆ సరళమైన భాషలో మళ్ళీ వాటిని తిరిగి రాసి, లేదంటే ఒకవేళ తిరిగి రాయని పక్షంలో వాటిలో ఉన్న రుచిని ఒక సారాంశంగా మనకి ఉదాహరిస్తూ రకరకాల ఆ పోలికలు ఇవన్నీ కూడా తీసుకొస్తూ వాటిని కూడా ఈ రోజున ఏదో పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా కాకుండా, వాస్తవానికి పాత చింతకాయ పచ్చడి చాలా బాగుంటది. అయితే పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా కాకుండా ఇవాళ